ఈ రోజు అయితే టేస్టీ వేడి వేడి కొబ్బరి అన్నం రెసిపీ అయితే చేసుకుందాం. టేస్టీ కొబ్బరి అన్నం అయితే చాలా బాగుంటుంది. చికెన్ కర్రీ కాంబినేషన్ అయితే ఇంకా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి, కొబ్బరి అన్నం కోసం అయితే కళాయి పెట్టుకొని దీనిలో ఆయిల్ కూడా వేసుకున్నాను. ఇప్పుడైతే కొన్ని బిర్యానీ స్పైసెస్ అయితే వేసుకుంటాను. ఇదిగోండి, బిర్యానీ ఆకులు ఇవి. ఇందులో కొన్ని బిర్యానీ స్పైసెస్ కూడా వేసుకున్నాను. ఎక్కువ అయితే వేయట్లేదు, మనకి కొబ్బరి అన్నం ఫ్లేవర్ తెలియదు కదా, అందుకే ఈ బిర్యానీ మసాలాలు ఎక్కువ వేస్తే మనకి బిర్యానీ టేస్ట్ అయితే వస్తుంది, కొబ్బరి అన్నం టేస్ట్ అయితే రాదు, అందుకే తక్కువ వేసాను. ఇదిగోండి, చిక్కటి కొబ్బరి పాలు అయితే తీసుకున్నాను. ఒక మీడియం సైజు కొబ్బరికాయని కొట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీలో వేసుకొని వాటర్ వేసి చిక్కటి కొబ్బరి పాలు అయితే తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే దీనిలో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. ఇదిగోండి, ఇప్పుడు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి అయితే వేసేస్తున్నా. ఇందులోనే కరివేపాకు కూడా వేసేస్తున్నాం. చూడండి, ఇప్పుడు ఒక అరగంట ముందు నానబెట్టుకున్న రైస్ అయితే వేసేస్తున్నా. ఒకసారి అయితే కలుపుకుందాం. నేనైతే 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను. దానికైతే 4 గ్లాసు కొబ్బరి పాలు అయితే ఉంచుకున్నాను అన్నమాట సపరేట్గా. 2 గ్లాస్ రైస్కి 4 గ్లాస్ కొబ్బరి పాలు అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడైతే కొబ్బరి పాలు కూడా వేసేస్తున్నా. ఇప్పుడైతే ఇందులోనే ఉప్పు అయితే వేస్తున్నా. అంతా ఒకసారి కలిపేసి ఇప్పుడైతే మూత పెట్టుకున్నాం. ఇదిగోండి, మూత అయితే పెట్టేస్తున్నా, ఉడికించుకున్నా. ఇదిగోండి, మన కొబ్బరి అన్నం అయితే రెడీ అవుతుంది. స్మెల్ అయితే అదిరిపోతుందండి, మంచి స్మెల్ అయితే వస్తుంది. మళ్ళీ అయితే మూత అయితే పెట్టుకున్నాం. ఇదిగోండి, మన కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది. టేస్టీ కొబ్బరి అన్నం అయితే సూపర్గా ఉందండి. స్మెల్ అయితే అదిరిపోతుంది, చాలా బాగుంది. దీనికి కాంబినేషన్ అయితే నేనైతే చికెన్ కర్రీ కూడా చేస్తున్నాను. ఇదిగోండి, సైడ్ అయితే చికెన్ కర్రీ కూడా ఉడికిపోయింది. ఇదిగోండి, మన వేడి కొబ్బరి అన్నం చికెన్ కర్రీ అయితే రెసిపీ అయితే రెడీ అయిపోయింది. సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే. ప్లీజ్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.